క్షేత్రాలలో ఇవాళ కళ్యాణాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల వైదికంగాను సాధ్యమైనంత పవిత్రంగాను కళ్యాణాలు చేస్తున్నారు. కానీ ఈ మురమండ క్షేత్రంలో జరిగేటటువంటి కళ్యాణం చూసి నిజంగా నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఒళ్ళు పులకాంకురములు వచ్చాయి. నాకే కాదు, బహుశా అందరూ అదే స్థితిని అనుభవించి ఉండి ఉంటారు. ఎందుచేత అంటే ఇందాక అన్నట్లుగా ఇక్కడ జరిగేటటువంటి కళ్యాణంలో ప్రత్యేకత ఏమిటి అంటే వేదము, శ్లోకము, వాద్యము మూడింటి యొక్క సమ్మేళనంగా నడవడం. ఒక పక్క వేదమంత్రం జరుగుతుంటే ఒక పక్కనేమో అదే కళ్యాణ ఘట్టాల్లో ఎక్కడెక్కడ ఏ ఘట్టం వస్తుందో ఆ ఘట్టానికి సంబంధించినటువంటి శ్లోకాల్ని చక్కగా గాన రూపంలో వినిపించడం, ఇంచుమించుగా సామగానం చేసినట్లు గాన రూపంలో వినిపిస్తుంటే పక్కన వాద్యం నడుస్తూ ఉండడం. మూడు ఏకకాలంలో సమాహారంగా ఏదో జటపీనినట్టుగా అల్లుకుంటూ ఎక్కడ ఏదో ఒకదానికొకటి వైవిధ్యంగా ఒకదానికొకటి విరుద్ధంగా నిలబడి వినడానికి ఇబ్బంది కలిగేటట్టుగా కాకుండా దాని అందాన్ని అంత చక్కగా నిర్వహిస్తూ రావడం ఒక ఎత్తు అయితే, నేను మొట్టమొదటిసారి ఒక శివాలయంలో వైష్ణవులు చెయ్యగలిగినంత అందంగా అలంకారం చేసే ఒక చిన్న పిల్లాడిని చూడటం. ఎంత చక్కగా చేశాడంటే ఆ ఉత్తరీయం పట్టుకుని ఇబ్బెట్టు లేకుండా తన డొక్కతో దాని కేసి నొక్కి పట్టి చక్కగా మడతలు పెట్టేసి ఆ నందీశ్వరుడికి అలంకారం